ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము సులభమైన మార్పు, ఎఫర్ట్లెస్ చేంజ్. నేటి ధ్యానము కొరకు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రియులారా, ఒక బలమైన మరియు ఆరోగ్యకరమైన చెట్టును ఊహించుకోండి. ఆ బలమైన మరియు ఆరోగ్యకరమైన చెట్టు ఫలాలను ఉత్పత్తి చేయటాన్ని గురించి కానీ, దాని మీదనున్న పండిపోయిన ఆకులు రాలిపోవుటను గురించి కానీ చింతించదు. ఆ చెట్టుకు సరి అయిన మోతాదులో సూర్యరశ్మి, నీరు మరియు పోషకాలు లభించినంత వరకు ఆ చెట్టులో జీవము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జీవములో పోషకాలు ఉంటాయి. ఆ జీవము ఆ చెట్టుకున్న పండుటాకులను చెట్టు నుండి నెట్టివేస్తుంది. అది ఆ చెట్టు యొక్క అంతర్గత జీవక్రియ. ఆ చెట్టులో ఆ జీవము ప్రవహించినంత వరకు ఆ చెట్టుపై కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఆ చెట్టు యొక్క అన్ని కొమ్మలు చిగురిస్తాయి, అన్ని కొమ్మలు పూస్తాయి, అన్ని కొమ్మలు కాయలు కాస్తాయి. ఆ చెట్టు అభివృద్ధి చెందుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని అనుగ్రహపు సూర్యరశ్మిని పొందుతూ ఆయన వాక్యపు నీటిని తీసుకోవటం ప్రారంభించినప్పుడు మన జీవితంలో యేసుక్రీస్తు అనుగ్రహించు క్షమాపణను, ఆయన అనుగ్రహించు జీవాన్ని, నీతిని పొందుకుంటూ ఆయన ద్వారా పోషించబడుతూ ఉంటాం. అలాగూ ఆయన ద్వారా మనము పోషించబడుతూ ఉన్నప్పుడు మనలో అపరాధ భావన, భయము, వ్యసనాలు, ప్రతి విధమైన రుగ్మత అనే పండుటాకులు మనలో నుండి బయటకు నెట్టివేయబడతాయి. ఈరోజు అనేక మంది నేను నా కోపము నుండి ఎలాగూ విడుదల పొందుకోవాలని తమ కోపమును గురించి, లేక ఈ సిగరెట్ వ్యసనాన్ని నేను ఎలాగా విడిచిపెట్టాలి అని ఆ వ్యసనమును గురించి, ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినే ఈ అతి తిండి అలవాటు నుండి నేను ఎట్లు విడుదల పొందుకోవాలి అని అనేక మంది చింతిస్తూ ఉన్నారు. మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు జీవము మనలో ప్రవహిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఫలించు తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును అని మనం చదువుతాం. అనగా ఆయనలో మనము నిలిచి ఉండినప్పుడు మన వ్యసనముల నుండి ఆయన మనలను విడిపిస్తాడు. మనము ఫలించుటకు అనువైన పరిస్థితులను మనలో కలిగిస్తాడు. గనక చేయవలసిందల్లా ఒకటే, మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. మనము క్రీస్తులో నిలిచి ఉండినప్పుడు మనము మన ఫలములను గురించి, అలాగే మనలో ఉన్న బలహీనతలను గురించి చింతించనవసరం లేదు. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మన బలహీనతను గురించి ఆయన చింతిస్తాడు, మన ఫలములను గురించి ఆయన ఆలోచిస్తాడు. గనుక మనము ఏ ప్రయత్నము చేయకుండానే మనలో గొప్ప మార్పు కలుగుతుంది. అనగా చెడు ఆలోచనలు రాకపోవటం, వ్యసనాలు దూరం అవటం, ప్రతికూలమైన భావోద్వేగాలు ఒక్కొక్కటిగా పండుటాకులు చెట్టు నుండి రాలిపోయినట్టు మన నుండి దూరం అవటం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త చిగురులు, అనగా కొత్త సానుకూల ఆలోచనలు, వైఖరులు కలుగుతాయి. అలాగే క్రొత్త పువ్వులు, అనగా కొత్త కోరికలు, కలలు కలుగుతాయి. అలాగే క్రొత్త పండ్లు, అలవాట్లు మన జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రియులారా, మనము క్రీస్తులో నిలిచి ఉండుటయే మనము చేయాల్సిన పని. గనుక నేడు ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు ఒకే ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాడు, నాలో నిలిచి ఉండండి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ గురించి నీవు ఆలోచించొద్దు. ఆ ప్రభువులో నిలిచి ఉండుము. ఆ ప్రభువే నిన్ను ఫలింపచేసి నిన్ను సంపూర్ణంగా ఆయన రూపములోనికి మార్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు చాలా మంది ఫలములను గురించి చింతిస్తున్నారు, తమలోని చెడు గుణములను గురించి చింతిస్తూ ఉన్నారు. నీలో నిలిచి ఉన్నప్పుడు నీవే మాలోని చెడు గుణములను తొలగించి మమ్ములను అన్ని విధాలుగా ఫలింప చేయగలవు అనే విషయాన్ని ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. కనుక వింటున్న ప్రతి వీక్షకుడు నీలో నిలిచి ఉండి ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.